హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఇంటర్జెక్షన్కు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు డిఫరెన్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. ఇంటర్జెక్షన్ని తెలుగులో ఆశ్చర్యార్థకం అని అంటారు. ఈ ఇంటర్జెక్షన్ని ఎక్స్క్లమేటరీ మార్క్తో సూచిస్తాము, తెలియజేస్తాము. అర్థమైందా? ఇంటర్జెక్షన్స్ అనేవి ఎక్స్క్లమేటరీ ఉంటాయి. అర్థమైందా? ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? ఇది ఒక పదం లేదా చిన్న పద బంధం. అంటే ఇంటర్జెక్షన్ అంటే ఒక వర్డ్ అన్నమాట. ఒక వర్డ్ ఒక చిన్న వర్డ్ అనమాట. ఇంటర్జెక్షన్ అంటే ఒక చిన్న పదము లేదా చిన్న పదబంధము. భావాన్ని ఒక్కసారిగా వ్యక్తపరుస్తుంది ఈ ఇంటర్జెక్షన్ అనేది. ఇంటర్జెక్షన్ అంటే ఏమిటి? భావాన్ని, ఒక ప్రదేశాన్ని కానివ్వండి, ఒక వస్తువుని కానివ్వండి, ఏదైనా సరే ఒక దాన్ని చూసినప్పుడు మనకు సడన్గా ఒక భావం అనేది మనకు ఒక భావం అనేది వస్తుంది కదా. ఆ భావాన్ని ఒక్కసారిగా తెలియజేస్తుంది, వ్యక్తపరుస్తుంది ఈ ఇంటర్జెక్షన్ అనేది. అర్థమైందా? ఒక్కసారిగా సడన్గా వచ్చే ఫీలింగ్స్ను తెలియజేస్తుంది ఈ ఇంటర్జెక్షన్ అనేది. అర్థమైందా? సెంటెన్స్తో గ్రామర్గా ఎక్కువ సంబంధం ఉండదు. అంటే ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి గ్రామర్తో ఎక్కువగా సంబంధం ఉండదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ఇంటర్జెక్షన్స్ వర్డ్స్ ఏవి అనేది. వావ్, అలాస్, ఔచ్ అనేవి ఇంటర్జెక్షన్స్ అవుతాయి, ఇంటర్జెక్షన్ వర్డ్స్ అవుతాయి. చూసారా, ఇక్కడ వావ్ అనేది వర్డ్ కదా. ఈ వర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. ఈ వావ్ అనే వర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. అలాస్ అనే వర్డ్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. ఔచ్ అనేది కూడా సేమ్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. చూసారా, ఇక్కడ వావ్, అలాస్, ఔచ్ అనేవి వర్డ్స్. ఈ వర్డ్స్కి ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఉంటుంది. ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటాయి ఇంటర్జెక్షన్స్ అనేవి. అర్థమైందా? వావ్ని తెలుగులో వావ్ అని అంటారు. అలాస్ని తెలుగులో అయ్యో అని అంటారు. ఔచ్కు తెలుగు అర్థము అయ్యో అని అర్థం అయితే వస్తుంది. అర్థమైందా? ఇవి ఒంటరిగానే కూడా ఉపయోగించవచ్చును. అంటే ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి సెంటెన్స్తోనే కాకుండా, ఈ వావ్ అనేది ఒక వర్డ్ కదా, ఈ వావ్ అనే వర్డ్ విత్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటుంది. ఇలా కూడా యూజ్ చేయవచ్చును. ఈ వావ్ తర్వాత సెంటెన్స్ కూడా యూజ్ చేయవచ్చును అని మనకు తెలుసు కదా. ఈ వావ్ తర్వాత సెంటెన్స్ అయినా యూజ్ చేయవచ్చును, లేదా ఇలా ఓన్లీ ఒంటరిగా ఒంటరిగా అలోన్గా కూడా ఈ ఇంటర్జెక్షన్స్ని అయితే యూజ్ చేయవచ్చును. ఇలా ఒంటరిగా యూజ్ చేసినా కూడా మీనింగ్ అనేది, భావం అనేది మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి ఈ వర్డ్ ఉంటాయి కదా, ఈ వర్డ్తో పాటు ఎక్స్క్లమేటరీ మార్క్తో వస్తాయి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి. అర్థమైందా? ఇంటర్జెక్షన్స్ అనేవి పదాలు, ఆ పదాలతో పాటు ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటాయి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి. ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉండే వర్డ్స్ అన్నీ ఇంటర్జెక్షన్స్ అవుతాయి. మోస్ట్లీ ఎక్స్క్లమేటరీ మార్క్తో, వావ్ అనేది ఒక వర్డ్ కదా, ఈ వర్డ్కి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, సో ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. అలాస్ అనేది వర్డ్, ఈ వర్డ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి ఇది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఔచ్ అనేది వర్డ్, ఈ వర్డ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి ఈ ఔచ్ అనేది కూడా ఇంటర్జెక్షన్ అవుతుంది. అర్థమైందా? బేసిక్గా ఇంటర్జెక్షన్స్ అనేవి ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటాయి. ఈ వర్డ్స్ అనేవి సింగిల్గా కూడా ఉపయోగించవచ్చును. వీటి పక్కన సెంటెన్సే ఉండాలి అలా ఏమీ లేదు. అర్థమైందా? వీటికంటూ స్ట్రక్చర్స్ అయితే ఉండవు కదా. వీటికి అంటే ఇంటర్జెక్షన్స్కి అయితే స్ట్రక్చర్స్ అయితే ఉండవు కాబట్టి ఇవి గ్రామర్తో సంబంధం లేకుండా ఉంటాయి. గ్రామర్తో సంబంధం ఉండదు ఈ ఇంటర్జెక్షన్స్కు. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని తెలుగులో విస్మయార్థక వాక్యం అని అంటారు. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ని తెలుగులో విస్మయార్థక వాక్యం అని అంటారు. ఇది
పూర్తి సెంటెన్స్, ఇది పూర్తి వాక్యము. ఇందాక చూసిన ఇంటర్జెక్షన్స్ అయితే ఏమి వర్డ్ ఉంటుంది కదా, వర్డ్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. కానీ ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే పేర్లోనే ఉంది చూడండి, సెంటెన్స్ అంటే వాక్యము. వాక్యం అనేది ఎలా ఉంటుంది, విత్ స్ట్రక్చర్, అంటే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఇంగ్లీష్ భాష నేర్చుకుంటున్నాం కాబట్టి, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సెంటెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా, ఎస్విఓ, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఏ వాక్యమైనా సరే ఈ ఎస్విఓ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే వాక్యం కాబట్టి ఈ వాక్యం అనేది పూర్తి వాక్యంగా ఉంటుంది. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ లేకున్నా పర్లేదు, కొన్నిసార్లు సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? సెంటెన్స్ అంటే ఎస్విఓ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఇది ఒక పూర్తి వాక్యము. సెంటెన్స్ బలమైన భావాన్ని వ్యక్తపరుస్తుంది. అర్థమైందా? సెంటెన్స్కి మీనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఖచ్చితంగా సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు, ఆబ్జెక్ట్ అనేది ఆప్షనల్. అర్థమైందన్న, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి. బట్ ఇంటర్జెక్షన్స్కి అలా కాదు. ఇంటర్జెక్షన్స్ అనేవి సింగిల్ వర్డ్ అయినా కూడా యూస్ చేయవచ్చును. ఆ వర్డ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటుంది. ఇంటర్జెక్షన్ అంటే ఖచ్చితంగా వర్డ్తో పాటు కంపల్సరీగా ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఉంటుంది. ఈ వర్డ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉండాలి ఇంటర్జెక్షన్స్ యూస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి వాక్యం అనేది పూర్తిగా ఉంటుంది. ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్ అనేది సబ్జెక్టు ప్లస్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంటుంది. వాక్యానికి, సెంటెన్స్కి చివర్లో ఇలా ఎక్స్క్లమేటరీ మార్క్ కూడా ఉంటుంది. అర్థమైందన్న? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటేనే వాక్యంలోనే ఉంది చూడండి, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది, సెంటెన్స్ ఉంటుంది. అంటే వాక్యానికి ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటి వాక్యాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్లో, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ అయితే ఉంది కదా. సో ఇది అనేది వాక్యం అవుతుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. విస్మయార్థక వాక్యం అవుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనే వాక్యానికి తెలుగు అర్థం ఎంత అందమైన పువ్వు అని అర్థమైతే వస్తుంది. సడన్గా ఒక ఫ్లవర్ చూసినప్పుడు ఆ ఫ్లవర్ అనేది అందంగా ఉండినట్టయితే మనం ఈ వాక్యం అనేది యూస్ చేస్తాం కదా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనే వాక్యాన్ని అయితే యూస్ చేస్తాము. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేది వాక్యం అవుతుంది. ఆ వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి ఈ వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందా? హౌ ఫాస్ట్ హీ రన్స్ అనే వాక్యానికి తెలుగు అర్థం అతను ఎంత వేగంగా పరిగెడతాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. హౌ ఫాస్ట్ అని హీ రన్స్ అనేది ఇక్కడ వాక్యం సెంటెన్స్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉన్నందువలన ఈ వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. విస్మయార్థక వాక్యం అవుతుంది. అర్థమైందా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు ఇంటర్జెక్షన్కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంటర్జెక్షన్ అనేది వర్డ్తో ఉంటుంది. ఆ వర్డ్ అనేది ఎలా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటుంది. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, సెంటెన్స్ అంటే పేరులోనే ఉంది చూడండి. సెంటెన్స్ అంటే ఏంటి, వాక్యం ఎలా ఉంటుంది, ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటుంది. సో వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఈ వాక్యం మొత్తము విత్ ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందన్నా? సెంటెన్స్ అంటే ఖచ్చితంగా ఎస్విఓ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఒక ఫార్మాట్లో, ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. ఆ స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్తో ఉంటుంది.
ఈ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనే స్ట్రక్చర్తో ఫాలో అవుతుంది వాక్యం అనేది. అర్థమైందా? మెయిన్ డిఫరెన్స్ ఏంటి ఇంటర్జెక్షన్కు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు అనేది ఇప్పుడు చూద్దాం. ఇంటర్జెక్షన్ అనేది ఒక పదం అన్నమాట. చిన్న పదమైనా కూడా అవ్వచ్చు. పెద్ద పదమే ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద వర్డే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న పదాలైనా వర్డ్స్ అయినా ఉండవచ్చును. అర్థమైందా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏమిటి? పూర్తి వాక్యం ఉండాలి. వాట్ ఏ డే, హౌ నైస్ అనేవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అవుతాయి. అర్థమైందా? వావ్ అనేది వర్డ్, ఆ వర్డ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది కాబట్టి ఈ వావ్ అనే వర్డ్ అనేది ఇంటర్జెక్షన్ అవుతుంది. ఓ కూడా ఇంటర్జెక్షన్ అవుతుంది. అలాస్ అనే పదము ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉన్నందువలన ఈ అలాస్ అనే పదము ఇంటర్జెక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వాట్ ఏ డే అనేది సెంటెన్స్ అవుతుంది కదా. ఈ సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉన్నందువలన ఈ పూర్తి వాక్యం అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. హౌ నైస్ అనేది వాక్యం అవుతుంది కదా. ఈ వాక్యం అనేది ఎలా ఉంది? ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంది. సో ఈ వాక్యం అంతా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఈ వాక్యం అనేది ఎలా ఉండాలి? పూర్తి వాక్యం ఉండాలి. అర్థమైందన్న? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఈ ఇంటర్జెక్షన్ అనేది గ్రామర్తో సంబంధం లేకుండా ఉంటాయన్నమాట. గ్రామర్తో సంబంధం తక్కువగా ఉంటాయి. అర్థమైందన్న? ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి, ఇలానే ఉండాలి. ఈ ఇంటర్జెక్షన్స్ తర్వాత కంపల్సరీగా సెంటెన్సెసే యూస్ చేయాలి. అలా అయితే ఏమీ ఉండదు. ఇలా సింగిల్గా అయినా కూడా యూస్ చేయవచ్చును. ఇలా సింగిల్గా యూస్ చేసినా కూడా మన భావాన్ని అనేది తెలుపుతాయి. అర్థమైందన్న? మన భావాలని వ్యక్తపరచవచ్చును. సింగిల్ వర్డ్స్, సింగిల్ ఇంటర్జెక్షన్స్ని యూస్ చేసినా కూడా, ఇంటర్జెక్షన్స్ని ఒంటరిగా యూస్ చేసినా కూడా మన భావాలను అయితే వ్యక్తపరుస్తాయి. కంపల్సరీగా సెంటెన్సెసే ఉండాలి అనేది ఏమీ లేదు. అర్థమైందన్న? సో గ్రామర్తో సంబంధం తక్కువగా ఉంటాయి ఈ ఇంటర్జెక్షన్స్ అనేవి. బట్ ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో అలా కాదు. ప్రాపర్ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అర్థమైందా? సెంటెన్స్ అంటేనే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఒక స్ట్రక్చర్, ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది వాక్యానికి. అర్థమైందా? ఆ వాక్యం అనేది పూర్తి వాక్యము, కంప్లీట్ వాక్యం అయి ఉండాలి. అర్థమైందా? సో వాక్యం అంటేనే కంపల్సరీగా స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్జెక్షన్లో ఒక్కటే అయినా కూడా యూస్ చేయవచ్చును, ఒక్కటే కూడా ఉండొచ్చు. ఇంటర్జెక్షన్స్ అనేవి సింగిల్గా కూడా యూస్ చేయవచ్చును. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో వాక్యం అనేది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. అర్థమైందా? సెంటెన్స్ అంటేనే మనము ఏ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి? సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ ఆబ్జెక్ట్ అనేది ఆప్షన్, కానీ కంపల్సరీగా సబ్జెక్టు ప్లస్ వర్బ్ కంపల్సరీగా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే వావ్ అనేది వర్డ్ కదా. ఈ వర్డ్తో ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఈ వావు ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉన్నందువలన ఈ వావ్ అనే వర్డ్ ఇంటర్జెక్షన్ అవుతుంది. ఒక వర్డ్, ఆ వర్డ్ అనేది ఎక్స్క్లమేటరీ మార్క్తో ఉంటే అది ఇంటర్జెక్షన్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి, వావ్ దిస్ ఈజ్ అమేజింగ్ అనేది ఇక్కడ ఇంటర్జెక్షన్ ఉంది, ఇక్కడ సెంటెన్స్ ఉంది కదా. ఇక్కడ వర్డ్ ఉంది, ఇంటర్జెక్షన్ ఉంది, ఒక పదము ఉంది, మళ్ళీ దాంతోపాటు ఇక్కడ సెంటెన్స్ కూడా ఉంది. ఆ సెంటెన్స్ ఎలా ఉంది? ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉంది కదా. సో ఈ వాక్యం అంతా మళ్ళీ ఇంటర్జెక్షన్ అవుతుందా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుందా అని అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అమేజింగ్ అంటే ఇలా సింగిల్గా ఉంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. ఈ వావ్తో పాటు ఒక సెంటెన్స్ ఉన్నా కూడా ఈ మొత్తం సెంటెన్స్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది, ఇంటర్జెక్షన్ అవ్వదు. అర్థమైందా? విడిగా రాసినప్పుడు ఈ వావ్ ఒకటే మీరు యూజ్ చేసినట్టయితే అది ఇంటర్జెక్షన్ అవుతుంది. వావ్తో పాటు సెంటెన్స్ కూడా యూజ్ చేస్తే ఈ వావ్తో పాటు ఈ వాక్యం మొత్తము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. అర్థమైందా? ఇంటర్జెక్షన్కు ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు డిఫరెన్స్ ఏంటి అనేది, ఇంటర్జెక్షన్స్ అనేవి సింగిల్ వర్డ్స్లో ఉంటాయి. ఆ వర్డ్స్ అనేవి ఎక్స్క్లమేషన్ మార్క్తో ఉంటాయి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏమీ లేదు, సెంటెన్స్ అంటేనే వాక్యము అని అర్థం కదా. ఆ వాక్యం అనేది స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. ఆ వాక్యానికి చివరిలో కంపల్సరీగా ఇలా ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. ఇంటర్జెక్షన్ ప్లస్ సెంటెన్స్ ఇలా వచ్చినా కూడా ఈ
ఇదంతా మొత్తము ఎక్స్క్లమేటరీ సెంటెన్సే అవుతుంది. అర్థమైందా లెర్నర్స్? ఇది ఇవాల్టి ఇంటర్జెక్షన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కు మధ్య డిఫరెన్స్. అర్థమైందా లెర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.